జడ్జి రామకృష్ణ గారు ఢిల్లీలో తన ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ విషయమే ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముగ్గురిని అనుమానితులుగా పేర్కొన్నట్లుగా ఆయన చెప్తున్నారు. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఒకసారి ఆయన వాయిస్, ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం వాయిస్ ఇచ్చారనేది ఒకసారి విందాం. ఈ గతంలో కూడా ఒకసారి మీ ఫోన్ పోయిందనే విషయాన్ని గతంలో ఒకసారి మీరు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో కూడా మీ ఫోన్ పోయింది. మీ ఫోన్ ఎందుకు టార్గెట్ అవుతుంది? మీ ఫోన్లో ఏముంది? గోపి గారు, నా ఫోన్ ఎందుకు పోయిందంటే నాకు అనుమానం అంతా అంబటి రాంబాబు పైన ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి సుకన్య అనే ఒక ఉమెన్తో ఆయనకు అఫైర్ ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఆ సుకన్య గారు అప్పుడు నాకు చాలా విషయాలు షేర్ చేశారు. వీళ్ళ ప్రైవేట్ ఫొటోస్, ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా, అవన్నీ కూడా నా సెల్ ఫోన్ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన ఫోన్ ని ముగ్గురు ప్లాన్ చేసి తస్కరించినట్టుగా చెప్తున్నారు. మొదటగా ఆయన అంబటి రాంబాబు, తర్వాత సిఏ నాగార్జున రెడ్డి, తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకో వ్యక్తి, వీళ్ళ ముగ్గురు కలిసి నన్ను రౌండప్ చేయడం జరిగింది. రౌండప్ చేసి నా కోట్ పాకెట్లో ఉన్నటువంటి ఫోన్ని దొంగలించడం జరిగిందని చెప్పి ఆయన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి ఈయన క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మీరు అంతకుముందు కూడా ఒకసారి ఫోన్ పోవడం జరిగింది, ఇప్పుడు కూడా మీరు ఫోన్ పోయింది అంటున్నారు. మీ ఫోన్ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటారని ఆ జడ్జి గారిని అడిగినప్పుడు, మాజీ జడ్జి రామకృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అంబటి రాంబాబు గారికి సుకన్య అనే మహిళకి అక్రమ సంబంధం ఉంది. ఆ సుకన్య అంబటి రాంబాబుతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు ఆవిడ నాకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఫోన్లో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి సెక్స్ స్కాండిల్, అంటే సెక్స్ కుమ్ముకోవడానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. దాని కారణంగా వాళ్ళు నా ఫోన్ కొట్టేయడం జరిగిందని చెప్పి ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన ముగ్గురు పేర్లు పోలీసులకి అనుమానితులుగా చెప్పడం జరిగింది. వాళ్ళలో మొదటి వ్యక్తి అంబటి రాంబాబు, తర్వాత సిఏ నాగార్జున రెడ్డి. ఇప్పుడు అంబటి రాంబాబు భాగవతం మన రాష్ట్రం అంతా తెలిసిందే. అంతకుముందు కూడా సుకన్యతో అతను ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అవన్నీ బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో వైరల్ కూడా అవడం జరిగింది. ఇక ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరంటే సిఏ నాగార్జున రెడ్డి. ఇతను ఎవరంటే ఈయన కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఒకళ్ళతో పుచ్చుకుని జగన్కి వీరాభిమానం అన్నమాట. ఈయన వైఎస్ఆర్సీపీకి ఒకళ్ళతో పుచ్చుకుని ఈయన సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉంటాడు. జగన్కి వీరభక్తుడని చెప్పాలా. కాబట్టి ఏంటంటే రెండవ పర్సన్గా ఈయన జడ్జి రామకృష్ణ గారు సిఏ నాగార్జున రెడ్డి గారి పేరు కూడా నేను పోలీసులకు చెప్పడం జరిగిందని చెప్పారు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే పేరు చెప్పలేదు, కానీ అతను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తే. వీళ్ళ ముగ్గురు కలిసి నా ఫోన్ తస్కరించడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో యువ నాయకులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వయసు పైబడినటువంటి అంబటి రాంబాబు, ఈ సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, తర్వాత వీళ్ళందరూ మరి ఏంటో అసలు వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి ఏజ్ ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి. ఇప్పుడు మహా టీవీ వంశీ గారు ఏంటంటే ఒక డిబేట్ నడుపుతున్నాడు మహా టీవీలో. ఇవి విజయసాయిరెడ్డి అక్రమాలు, అక్రమ సంబంధాలు, అక్రమ దందాలు, భూదందాల మీద విశాఖపట్నంలో ఒక ఓపెన్ డిబేట్ నడుపుతున్నాడు. దానికి బాధితులు కోకొలలుగా వస్తున్నారు. రకరకాల మంది వచ్చి విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు, అతను చేసినటువంటి భూదందాలు ఇవన్నీ చెప్తున్నారు. అతనికి అక్రమ సంబంధాలతో పాటు అతనికి అమ్మాయిల సప్లయర్స్ కూడా ఉన్నారని చెప్పి, తర్వాత ఒక ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక నాయకుడు విజయసాయిరెడ్డికి అమ్మాయిలను సప్లై చేసేవాడు అని చెప్పి, ఇట్లా రకరకాల కథనాలు వెలువడుతున్నాయి విశాఖపట్నం నుంచి. చూద్దాం ఢిల్లీ పోలీసులు మరి ఈ ఫోన్ వ్యవహారం ఏం తెలుస్తారు, ఆ ఫోన్లో ఉన్న డేటా, ఆ తర్వాత అంబటి రాంబాబు సుకన్యతో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ వీడియోలు, ఆ ప్రైవేట్ ఫోటోలు అన్నీ బయటకు వస్తాయా ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.